చౌటుప్పల్ పట్టణంలో బజరంగ్ దళ్ సభ్యులు గోవులను తరలిస్తున్న కంటైనర్ను పట్టుకోవడం కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఖమ్మం నుండి జైరాబాద్ వైపు వెళ్తున్న ఒక కంటైనర్లో అక్రమంగా 65 ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించిన బజరంగ్ దళ్ సభ్యులు ఆ వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ సభ్యులు మాట్లాడుతూ ఖమ్మం నుండి జైరాబాద్ వైపు గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై గోరవాహనాలు నిర్బంధం లేకుండా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరక్ష దళాలపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి గోశాలలు ఏర్పాటు చేయడం కాకుండా రాష్ట్రంలో గోవధను పూర్తిగా నిషేధించాలని బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు. సర్వదేవతల ప్రతిరూపంగా ఉన్న గోవులను వధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా బజరంగ్ దళ్ కో కన్వీనర్ గోగు రవి పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతా కీ జై. మన ఖమ్మం నుంచి జహీరాబాద్ కి మన అక్రమంగా ఆవులని సుమారు ఒక 65 ఆవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఒక పెద్ద కంటైనర్ ని మన చౌటుప్పల్ పట్టణంలో ఒలిగొండ రోడ్ లో పట్టుకోవడం జరిగింది. ఇలాంటి కంటైనర్లు మనకు 100కు పైగా ఇదే హైవే నుంచి పోతా ఉన్నాయి. మా గోరక్ష చేసేటటువంటి మా గోరక్షల మీద మన పాసింగ్ లో ఎవరైతే మన బండి వెనకాల పాసింగ్ వస్తున్నారో వాళ్ళు మా మీద దాడులు చేస్తా ఉన్నారు. అట్లాగే మన గోరక్షణ పైన కూడా గన్ ఫైర్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఇలాంటి గోరక్ష జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఈ గోరక్షణ అనేది వెంటనే ఆపేయాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. మన గోమాతగా పూల్చేటటువంటి మన సర్వ దేవతలు కలిగినటువంటి గోమాతని మనం దేవతలాగా పూజించేటటువంటి గోమాతని వీళ్ళు గోవధ చేస్తుంటూ మన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ గోరక్ష చేస్తా ఉన్నారు, ఈ గోవధ చేస్తా ఉన్నారు. ఈ గోవధశాలను ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ గోవధశాలను అనేది బంద్ చేయాలని చెప్పి మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం ఏదైతే ఉన్నాడో ఆయన మన మోడల్ గోశాలను నిర్వహిస్తా అని చెప్పి అన్నారు. మోడల్ గోశాలను నిర్వహించడం కాదు, ప్రస్తుతం మన గోవధ జరగకుండా సంరక్షణ జరగకుండా మన గోవులని కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గోశాల మోడల్ గోశాలలు ఏదైతే ఉన్నాయో ఆ మోడల్ గోశాలను నిర్వహించడం అనేది పక్కన పెడితే మన ఈ అక్రమ గోరవాణా అడ్డుకొని వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద కూడా మన ఈ గో వధ అయితే ఏదైతే ఉందో అది జరగకుండా కోరుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం.